హాయ్, దిస్ ఇస్ ప్రియా. మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ సుప్రీంను ట్రంప్ సైన్యం హతమార్చడాన్ని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడిన పార్టీ నేత నారాయణ. మాజీ మంత్రి అంబటి నివాసానికి వైకాపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అంబటి అరెస్టు రాజకీయంగానే జరిగింది అని ఆరోపణ. కూటమి తీరుపై నేతల ఆగ్రహం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, మహిళలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న యుద్ధాల వల్ల అనేక దేశాలలో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున ఏర్పడుతుంది అని ఇరాన్ సుప్రీంను ట్రంప్ సైన్యం హతమార్చడాన్ని భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఖండిస్తూ గుంటూరు సిటీలోని శంకర్ విలాస్ సెంటర్లో ట్రంప్ ఫోటోను దగ్ధం చేసి ట్రంప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టెర్రరిజాన్ని అంతం చేస్తానంటూ ట్రంప్ తనకి ఎవరైతే వత్తాసు పలకరో, తనకి ఎవరైతే తగ్గి ఉండరో వారిపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయా దేశాలపై యుద్ధం చేయడం, లక్షల సంఖ్యలో ప్రజలను చంపడం, ఆ దేశ అధ్యక్షులను చంపడం చాలా దుర్మార్గమని, ఇలాంటి వారికి మోడీ భయపడుతూ గులాం చేస్తూ ఉండడం దురదృష్టకరమని అన్నారు. బయట రావడం అంటున్నారు, ఏది దుబాయ్ మొదలుపెట్టి ఇదంతా చూస్తున్నప్పుడు దేనికి వస్తుంది? ఇది ఖొమేనీని చంపేశారు. ఖొమేనీని ఇరాన్ సుప్రీమోని వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షిస్తే మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షించదా, కానీ ట్రంప్ చంపించేశారు. అట్లాగనే వెనుజులా వాళ్ళ దేశ ప్రజానికి ఎన్నుకున్న అధ్యక్షుల్ని వాళ్ళ భార్య ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళని పెట్టుకున్నారు. సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రజానికి చంపలే, అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి చంపుతున్నారు మీరని? ఆయా దేశాల్లో ఆ గవర్నమెంట్ ఉంటాయి, బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానం ఉంటే ఆ దేశ ప్రజానికి వాళ్ళని తోసేస్తారు. బంగ్లాదేశ్లో తోసేయలేదా? అధికారం ఉన్న వాళ్ళని సిలోన్లు దోసేయలేదా? నేపాల్ దోసేయలేదా? ఆ దేశ ప్రజలకు ఎన్నుకుంటారు. కానీ ట్రంప్ ఎవరు, తర్వాత ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలను తొలగించడానికి ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకంగా టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు. మన మోడీ దేశ ప్రధాని, మన భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా అలీన ఉద్యమంలో భాగస్వాములు ఉంది తప్ప ఏ కూటమికి అనుకూలంగా మనం లేవు. అలాంటి వాడు ఇజ్రాయెల్కి పోయి మాట్లాడారు 3 రోజుల క్రితం. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు, అంతకుముందు లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతూ ఉంది, గాదాన్ని ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం. మాజీ మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, మేకతోటి సుచరిత, మాజీ ఎమ్మెల్యేలు జకంపూడి రాజా, నంబూరు శంకర్రావు తదితరులు గుంటూరు సిటీ సిద్ధార్థ నగర్లో అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ఏ స్థాయికి రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారనేది అంబటి రాంబాబు గారి అరెస్టు, ఆ పరిణామాలతో ఈ రాష్ట్రం మొత్తానికి కళ్ళకు కట్టినట్టు చూపించారు. వీళ్ళ స్వయంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుని దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా, చాలా చిత్రం ఏంటంటే ఎవరినైతే బాధించారో, దుర్భాషలాడారో, పెట్టి చేశారో వాళ్ళనేమో సెంట్రల్ జైలు పంపించారు రాంబాబు గారిని. దాడులు చేసిన వాళ్ళకి, బూతులు తిట్టిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఒక్క సంఘటన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రైనింగ్ అడిషనల్ ఎస్పీ నిరంజన్, ఇన్ఛార్జ్ డిఎస్పీ హనుమంతరావు, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా 8 రోజుల పాటు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి పల్నాడు బస్టాండ్ వరకు సదస్సు ర్యాలీ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నర్సాపేటంలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ కాలేజీలో సుమారు ఒక 300 మంది స్టూడెంట్స్ మరియు డ్వాక్రా మహిళలు, ఇతర మహిళలు, పట్టణంలో ఉన్నటువంటి ఇతర మహిళలు అందరితోటి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా ఒక చిన్న ర్యాలీ చేస్తున్నాము. ఇవంతా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఈ మన రేపు
8th నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కూడా తనను తాను రక్షించుకునే విధంగా మహిళలు ఈరోజు చూస్తే చాలా అగత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల చిన్న మైనర్ బాలికను కూడా చాలా నీచంగా చేస్తున్నారు మూర్ఖంగా. సో ఇలాంటివన్నీ అవేర్ చేసేదానికోసం మరియు ప్రతి స్త్రీ కూడా తనకు తను స్వతహాగా రక్షించుకోవడము మరియు స్వతహాగా ఎదిగి ఒక మంచి పొజిషన్లో నిలబడేందుకు తను నిలబడడం ద్వారా తనకు ఒక చిన్న ఆదాయాల ద్వారా తను సొంత ఆదాయం వస్తే తనకి సొసైటీలో ఒక మంచి ఇది ఉంటుంది. అంటే భర్త దగ్గర ఒక గౌరవం కానీ, తల్లిదండ్రుల దగ్గర గౌరవం కానీ, సొసైటీలో గౌరవం కానీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అదే వస్తుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం మా దగ్గర ఆల్రెడీ శక్తి యాప్ తోటి మేము ఆల్రెడీ స్త్రీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. శక్తి యాప్ ఉపయోగించుకోవటం కానీ, అలాగే ఏ చిన్న ఆపద వచ్చినా సరే 112 కాల్ చేస్తే వితిన్ 5 minutesలో మా స్త్రీ శక్తి టీములు సపరేట్గా ఏర్పాటు చేసినాం. శక్తి టీములు వెళ్తాయి అక్కడికి. అదేవిధంగా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే మాజీ ఎంపీ మార్గని భరత్రాంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అను యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. జనసేన నాయకుడు అనుశ్రీ సత్యనారాయణ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. లాలో చెరువు పాలకల్తీ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన భరత్రాంపై విమర్శలు చేయడం సరైంది కాదు అని అన్నారు. బాధితులకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలి అని డిమాండ్ చేశారు. భరత్ ఎంపీగా ఉన్న సమయంలో నగరంలో రోడ్, పార్కులు, ఫ్లైఓవర్లు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలి అని సూచించారు. అన్న ఆలోచనలతోనే ఉన్నారే తప్ప ఈ ప్రజలకి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ ఇబ్బందులు పడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారని ఏమాత్రం ఆలోచన అనేది విచక్షణత కోల్పోతున్నారని నేను ఈ కూటమి ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మరి మొన్న రీసెంట్ గా అనుశ్రీ సత్యనారాయణ గారు మార్గాని భరత్ గారి మీద విపరీతమైన కామెంట్లు, విపరీతమైన మాటలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుందండి. అనుశ్రీ సత్యనారాయణ గారు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? అప్పుడు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? అదొకటి మీరు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మా మార్గాని భరత్ గారు ఏకగ్రీవంగానే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోవచ్చు. ఎంతో ప్లస్ లోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మా మార్గాని భరత్ గారు వెంటే. ఈ రోజు కూటమి ప్రభుత్వంలోని మీరు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా మేము ఇప్పుడు వరకు మేమేం మాట్లాడలా. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వీర మహిళలు దగ్గరుండి సభ్యత్వ నమోదు ప్రక్రియను చేయిస్తున్నారు. గాజువాక 87వ వార్డు వడ్లపూడిలో మహిళా నాయకురాలు తోట ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో గాజువాక మహిళా నేత జ్యోతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వం కోసం వచ్చిన వారికి వాటి విధి విధానాలను తెలిపారు. కార్యకర్త సాధారణంగా మరణం చెందితే ₹1,00,000 ఇవ్వాలి అని అధినేత నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తి ప్రవేశించి బీభత్సం సృష్టించడం నిఘా వ్యవస్థ లోపానికి నిదర్శనమని అన్నారు. ఉప ముఖ్యమంత్రికే తగిన రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ముందుగా ఈ సభ్యత్వం చాలా కన్నుల పండుగగా చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ మెంబర్షిప్ కార్డులు చేయించడం వల్ల యాక్సిడెంటల్గా ఎవరైనా కుటుంబ సభ్యుల్ని కోల్పోతే మా జనసేన కుటుంబ సభ్యులు ఎవరు కూడా అనాథలు కాకూడదన్న ఆయన ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల బీమాని నిర్ణయించారండి. నిన్న నాదెండ్ల మనోహర్ గారు మళ్ళీ అనౌన్స్ చేశారు, నార్మల్ డెత్కి కూడా ₹1,00,000 ఇస్తామండి, అలా యాక్సిడెంటల్గా కాకుండా అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఈ మెంబర్షిప్ ఇంకా మార్చి 10 వరకు కూడా ఉంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగిన దాడిపై ఊరికినే ఎవరైనా నార్మల్గా పార్టీ సభ్యులు వెళ్ళేటప్పుడు మీకు సభ్యత్వం ఉందా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నారు అని నాయకుల్ని, వీర మహిళల్ని
జనసేన కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తారు కదా ఎప్పుడు కూడా. అలాంటప్పుడు ఒక ఆటో డ్రైవర్ శ్రీకాకుళం నుంచి వెళ్ళి 2 కార్ల మీద దాడి చేసి సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డ్ అయిన 20 నిమిషాలు కూడా మీరు సెక్యూరిటీ ఏం చేస్తున్నారండి? అసలు పని చేస్తున్నారా? లేకపోతే ఆడుకుంటున్నారా పార్టీ ఆఫీస్‌లో? ఆయన సెక్యూరిటీ కోసమే కదా మీకు అన్ని జీతాలిచ్చి, పోస్టులిచ్చి, మీకు వెపన్స్ ఇచ్చి మరీ డ్యూటీలు చేయిస్తున్నారు. మీకు చేత కాకపోతే చెప్పండి. వీర మహిళలందరూ కూడా ఆయనకి సెక్యూరిటీగా పనిచేస్తారు. మాకైతే జీతాలు అవసరం లేదు, పదవులు అవసరం లేదు. మాకు వెపన్స్ అయితే అసలు ఆయుధాలు కూడా అవసరం లేదు. జై జనసేన. పిఠాపురం అగ్రహారం సూరవరపు వారి వీధిలో వెంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ నాయకుడు ప్రముఖ కాంట్రాక్టర్ సూరవరపు దివానం సతీరాజు ఆధ్వర్యంలో కార్తికేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 6వ తేదీ శుక్రవారం నాడు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించి సూరవరపు సతీరాజు వివరాలు మీడియాకు తెలిపారు. విగ్రహాన్ని పెట్టి సుమారు 31 సంవత్సరం అయినది. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం అవి జరుగుతున్నది. అదే మంగళవారం రోజు, శనివారం రోజు ఈ కార్యక్రమం వచ్చటం వలన ఆంజనేయ స్వామి యొక్క భక్తులు ఎక్కువ వచ్చటం వలన అదే రోజు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఉంటే బాగుండని భక్తులు పదే పదే కోరడం అయినది. దానివల్ల మనం మళ్ళీ ఇప్పుడు రేపు శుక్రవారం అనగా 6వ తారీఖు 3వ నెలలో 11:04 శ్రీ కార్తికేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగును. కావున 50 మంది భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని, మేము ఇచ్చే కానుకలు తీసుకుని, అన్న ప్రసాదాలు తీసుకుని బట్టలు అవి తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ మా సూరవరపు కుటుంబం తరఫున శ్రీ సూరవరపు సత్యరాజు దివాణం అనే నేను ఈ యొక్క భక్తులకు కుమారస్వామి దీవెనలు, అలాగే ఆంజనేయ స్వామి దీవెనలు ఎల్లవేళ ఉండాలని కోరుకుని ప్రార్థిస్తున్నాను. అల్లూరు జిల్లా అరకులోయలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాడేరు డీఎస్పీ అభిషేక్ నేతృత్వంలో అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ 4 రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు అని, మహిళలు చదువుకుంటే వారికే కాదు వారి పిల్లల కుటుంబానికి భావితరానికి ఆదర్శంగా ఉంటారని, ఇళ్లలో చదువు ఇంటికి వెలుగు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపాలరావు మరియు పోలీస్ సిబ్బంది, స్థానిక కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సో మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ వారు రకరకాల ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రోగ్రామ్గా మనం ఈ ర్యాలీని జరుపుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, మహిళలకి అందరికీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకండి. సో అందరూ చక్కగా ర్యాలీలో పాల్గొన్నారు. సో మహిళల యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుపుతూ, వాళ్ళు చదువుకుంటే స్త్రీ శక్తి భారత భవిష్యత్తు అనే స్లోగన్, ఇల్లాలి చదువు అనేది ఇంటికి వెలుగు అనే స్లోగన్తో మనం ఈ ర్యాలీ చేయడం జరిగింది. సో ఈ చైతన్యం మన అరకు ప్రజలందరిలోకి వాళ్ళ చొచ్చుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం అంతా కూడా నిర్వహిస్తామని ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ జనసేన పార్టీ జెండా రూపకల్పనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో మాట్లాడుతూ జనసేన జెండా నమూనా మరో దేశ జెండాను పోలి ఉంది అని ఆరోపించారు. తాను సనాతన హిందువునని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తన పార్టీ జెండా రూపకల్పనపై స్పష్టత ఇవ్వాలి అని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లౌకిక దేశమైన భారతదేశంలో వివిధ మత భావజాలాన్ని పోలి ఉన్న జెండాతో రాజకీయ ప్రచారం చేయడం భవిష్యత్తులో మత వివాదాలకు దారితీసే ప్రమాదం ఉంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సమాజంలో రాజకీయ పార్టీల ముసుగుల్లోనే ఒక ఉన్మాదాన్ని, అలాగే ఒక రకమైనటువంటి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి జెండా విధి విధానాలు భారతీయ మూలాలకు కానీ, భారతీయ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలకు కానీ అనుకూలంగా ఉండకుండా, ఈ భారతదేశం అంటేనే లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో అన్ని మతాలు కూడా చాలా సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయి. అప్పుడప్పుడు మతపరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నా
ఒరిజినల్గా ఇక్కడ భారతీయ మూలాలన్నీ కూడా సమానత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాయి. ఇలాంటి ఈ ప్రజాస్వామిక అత్యున్నత ప్రజాస్వామిక భారతదేశంలో ఎక్కడో యూదులు అత్యధిక శాతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశ నమూనా గల ఒక జెండాని అతని జెండాగా జనసేన జెండాగా రూపొందించుకొని యూదులు అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీలో జీసస్ని కొలిచేటటువంటి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వ్యతిరేకులే. జీసస్కి సిలువేసినటువంటి తెగ ఏదైనా ఉందంటే యూదు తెగ. మరి ఈ భారతదేశంలో అలాంటి జెండాని ప్రజల అమాయకులు కదా అని అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఈ జెండాని తిప్పడం మూలంగా మత సామరస్యం దెబ్బతింటుంది. రేపు ప్రొద్దున భవిష్యత్తులో ఎవరెవరికో థాట్లు వచ్చి, ఎందుకంటే ఏ మత ఉన్మాదం అయినా సరే మధ్య మధ్యలో వస్తాయి. ఈరోజు గ్రామాల్లో కొంతమంది బైబిల్స్ పుచ్చుకొని వెళ్తుంటే కొన్ని గ్రామాల్లో కొంతమంది అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలకు అన్ని వసతులు పెంచుతుందన్నారు. అంగన్వాడీల్లో గత 70% హాజరు ఉంటే ఇప్పుడు 90% హాజరు ఉండాలి అని, అంగన్వాడీలలో స్టాండర్డ్స్ బాగుంటే పిల్లల లైఫ్ బాగుంటుందన్నారు. అందరికీ కూడా ఆయాల్ని ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి మౌలిక వసతులు, ఈ టాయిలెట్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీస్ కానీ, అట్లాగే అన్ని రకాల వసతులు పెంచడం జరుగుతూ ఉంది. గతంలో కన్నా ఈరోజు ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సెల్ ఫోన్స్ ద్వారా వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ ఏదైనా పిల్లలకి చెప్పడానికి కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా సుమారుగా 70-80 కోట్ల రూపాయలతోటి వాళ్ళందరికీ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా నెట్వర్క్ ఏదైతే 5G నెట్వర్క్ కూడా సదుపాయం చేయడం, టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్క మౌలిక వసతుల్ని కూడా చేయడం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేయడం జరుగుతుంది. ముందరగా ఎందుకంటే అంగన్వాడీలు స్ట్రెంత్ ఉంటేనే రాబోయే రోజుల్లో పిల్లలు వృద్ధి ఉంటుంది. అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్స్ కానీ లేకపోతే మంచి క్వాలిటీ ఫుడ్ పెడితేనే కానీ వాళ్ళకి అంగన్వాడీలో బేసిక్గా గ్రామాల్లో వారందరూ కూడా ఉపాధి కోసం పనులకు వెళ్ళడం జరుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు చదువు బాధ్యత అంగన్వాడీస్ తీసుకుంటాయి. అంగన్వాడీలో స్ట్రెంత్ బాగుండి వారి యొక్క స్టాండర్డ్స్ బాగుంటే పిల్లల యొక్క లైఫ్ కూడా లాంగ్ లైఫ్లో రేపొద్దున ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళిన తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నా కూడా మీ బేసిక్గా అంగన్వాడీస్ని స్ట్రెంథెన్ చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ముందర తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా గతంలో 70% మాత్రమే హాజరుండేది, ఈరోజు 90%కి తీసుకువచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. కాబట్టి రాబోయే రోజుల్లో అంగన్వాడీకి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా సపోర్ట్గా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఆదర్శ కళా నిలయం సంస్థ నుంచి స్వర్ణనంది అవార్డు రావడం తన బాధ్యతను మరింత పెంచింది అని డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేస్తాను అని తెలిపారు. తన కష్టార్జితంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాను అని, దళితుల్లో ఎవరికి కష్టం వచ్చినా స్పందిస్తాను అని చెప్పారు. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూ ముందుంటామని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, యువనేత పెందుర్తి అభిరామ్ అందిస్తున్న సహకారం మరవలేనిదన్నారు. అలాగే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల కోసం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాను అని కండవెల్లి లక్ష్మి పేర్కొన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాలను పట్టించుకోకుండానే ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. సీనియర్ నాయకురాలు అయినటువంటి దివాంచరు గ్రామానికి చెందిన మా సోదరి కండవల్లి లక్ష్మి గారికి అవార్డు రావడం, హైదరాబాద్లో ఈవిడి అవార్డు స్వీకరించడం చాలా గర్వకారణమైన విషయం. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన వంతు సహాయం చేస్తూ ప్రశ్నించే గొంతుగా నిలబడుతూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని ప్రజాసేవలో ముందుకెళ్తూ భవిష్యత్తులో లక్ష్మి గారి గురువు గారు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారి ఆశీస్సులు లక్ష్మి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని, భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో మనస్ఫూర్తిగా ఈవిడ ఉండాలని కోరుకుంటూ మా కుటుంబానికి కష్ట సుఖాలులో కూడా తన యొక్క ముద్ర
ఎవరు ఏమనుకున్నా నేను పెందుర్తి వెంకటేష్ అభిమానిగా మిగిలిపోతానని ఎన్నో త్యాగాలకు సిద్ధపడిన మా కండవల్లి లక్ష్మి గారికి కూడా మా కుటుంబం కూడా ఎల్లప్పుడూ అండదండలు అందిస్తామని, భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు తప్పనిసరిగా పార్టీ గుర్తించి పదవులు ఆశించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వీరాభిమానిగా సారు రాజమహేంద్రవరంలో గత ప్రభుత్వం కుట్రపూర్వకంగా జైల్లో పెట్టినప్పుడు తన నినాదాన్ని గట్టిగా వినిపించి సాక్షి కార్యాలయం వద్ద సైతం తనకంటూ గుంటూరు నగరంలో అనేక ప్రాంతాలలో కాలువలు సరిగ్గా లేక అందులో నీరు పోక దోమలు పెరిగిపోవడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు అని వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరు ఫాతిమా అన్నారు. ఈ మేరకు నగర కమిషనర్కు ఆమె వినతి పత్రం సమర్పించారు. నగరంలో ప్రతి వీధిలో పదుల సంఖ్యలో వీధి కుక్కలు ఉండడం వల్ల కుక్కల దాడికి ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని, గత 10 రోజుల క్రితం గుంటూరు సిటీ నల్లచెరువు ప్రాంతంలో 2 చిన్నారులపై వీధి కుక్కలు మీద పడి కరవడంతో పిల్లలు ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి అని కోరారు. విషంగా ఉందంటే పరిస్థితి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా కూడా మరి కమిషనర్ గారితో మాట్లాడితే ఏమంటున్నారు, మేము దాని గురించి డ్రైవ్ చేస్తున్నాము, లేకపోతే దాని గురించి ఒక టీంని ఇచ్చేసాము అని అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు మరి సీఎం గారు వచ్చినప్పుడు కుక్కలు పట్టి అక్కడ ఆ రోజు అన్ని కుక్కల్ని బట్టి మరి ఇచ్చేశారు. తక్షణం జరిగిన ఇన్సిడెంట్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అది కూడా మళ్ళీ ఇంకో మాట అంటున్నారు, కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు లేకపోతే ర్యాబీస్ ఉన్న కుక్కల్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే కుక్కల్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము? ఎవరు తెలిసిద్ది ఏ కుక్క ఎలాంటిది ఏంటి అనేది మనకు ఎలా తెలిసిద్ది? తక్షణమే అక్కడికి వెళ్తే ఉన్న అక్కడ లోకల్ వైడ్ ప్రజలు ఉన్న వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఏమో మరి అక్కడ మేము ఇచ్చేస్తున్నాము, ఇంజెక్షన్స్ చేస్తాము అని అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు తక్షణమే స్పందించాలి. ఇక్కడ ఆ స్పందన లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో వచ్చాము, చూసాము, పలకరించాము, పోయాము అన్నట్టే ఉంటున్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ మీద మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఇచ్చేయట్లేదు అని చెప్పి మరి స్పష్టంగా అర్థమవుతుంది. దాని గురించి కమిషనర్ గారిని కలవటం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, బస్ స్టాండ్ దగ్గర ఇది మా ఆఫీస్ ముందు దాదాపుగా 4 నెలలు అయింది. ఇది ఈరోజు నేను ఆఫీస్ ముందే తీశాను. ఇక్కడున్న టౌన్లో ఉన్న ప్రతి చోట కూడా, 2 టౌన్లో నాకు తెలియదు కానీ 1 టౌన్లో ప్రతి చోట కూడా ఇలా కాలువలు కడతామని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకున్న తర్వాత మరి అలాగే పగలగొట్టి వదిలేయటం 4 నెలలు ఇదే పరిస్థితి. ఎక్కడ చూడండి, ఒకరోజు నేను డ్రైవ్ పెడతాను, ప్రతి చోట కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు. అదే పరిస్థితి. మరి ఏంటిది? జిఎంసీ ఉంది ఇంత పెద్దది, గుంటూరు జిఎంసీ ఈజ్ అ బిగ్ వన్. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే ఉన్నారు, 2 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏదో తూచు తప్పగా ఏదో ప్రజల్లోకి వెళ్ళటం చేయటం, కొబ్బరికాయలు కొట్టడం నాకు కూడా వచ్చు. కింద స్థాయి ఉన్న అక్కడ ఉన్న లోకల్ వార్తలోని ముఖ్యాంశాలు. ఇరాన్ సుప్రీంను ట్రంప్ సైన్యం హతమార్చడాన్ని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడిన పార్టీ నేత నారాయణ. మాజీ మంత్రి అంబటి నివాసానికి వైకాపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంబటి అరెస్టు రాజకీయంగానే జరిగింది అని ఆరోపణ. కూటమి తీరుపై నేతల ఆగ్రహం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, మహిళలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.